మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చేతబడి జరిగిన వ్యక్తులకు ఖచ్చితంగా వచ్చే 3 కళలు. ఈ కళ వచ్చిందంటే మాత్రం చాలా దారుణం. మన భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా సనాతన హిందూ ధర్మంలో స్వప్న శాస్త్రం అనేది ఒక అద్భుతమైన విజ్ఞానం. కళలు అనేవి కేవలం మన మెదడులోని ఆలోచనల ప్రతిబింబాలు మాత్రమే కాదు, అవి మన ఆత్మ ప్రయాణంలో ఎదురయ్యే అదృశ్య శక్తుల సంకేతాలు. ప్రాచీన కాలం నుండి ఋషులు, మునులు నిద్రను ఒక రకమైన అర్ధమరణంగా అభివర్ణించారు. అంటే మనం నిద్రపోతున్నప్పుడు మన భౌతిక శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా మన సూక్ష్మ శరీరం అనంతమైన విశ్వంలో సంచరిస్తూ ఉంటుంది. ఈ సమయంలోనే మనకు మంచి మరియు చెడు శక్తుల ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి వచ్చే కళలను 3 రకాలుగా విభజించవచ్చు. మొదటివి దైనందిన కళలు. అంటే ఉదయం నుండి సాయంత్రం దాకా మనం చూసిన దృశ్యాలు, విన్న మాటలే రాత్రి వేళ మెదడులో మళ్ళీ మెదులుతూ ఉంటాయి. ఇవి కేవలం జ్ఞాపకాల ప్రతిబింబాలే తప్ప వీటికి ప్రత్యేక అర్థం ఉండదు. రెండోవి వాసనా కళలు. అంటే మన మనసులో గాఢంగా పాతుకుపోయిన కోరికలు, అణచివేసిన భయాలు లేదా ఆందోళనల వల్ల ఇవి పుడతాయి. ఇవి మన ప్రస్తుత మానసిక స్థితిని ప్రతిబింబిస్తాయి. ఇక మూడవవి నిమిత్త కళలు. ఇవి అత్యంత శక్తివంతమైనవి. ఇవి దైవ ప్రసాదితమైన సందేశాలు కావచ్చు లేదా మనపై ఎవరో ప్రయోగించిన దుష్ట శక్తుల ప్రభావం కావచ్చు. ఈ మూడో రకమైన కళలే అత్యంత ప్రమాదకరమైనవి. ఎవరైతే క్షుద్ర ప్రయోగాలకు లేదా చేతబడి వంటి దుష్ట విద్యలకు గురి అవుతారో వారికి ప్రకృతి కొన్ని హెచ్చరికలను పంపిస్తుంది. ఆ హెచ్చరికలను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే జరిగిపోయే అనర్థాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా చేతబడి జరిగిన వ్యక్తులకు కొన్ని రకాల కళలు వస్తూ ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చేతబడి అనేది ఒక వ్యక్తి యొక్క ప్రాణశక్తిని దెబ్బతీసే ప్రక్రియ. ఇది జరిగినప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఉన్న రక్షణ వలయం బలహీనపడుతుంది. అప్పుడు ఆ వ్యక్తి మనసులోనికి కొన్ని అశుభ్రమైన భయంకరమైన ఆలోచనలు ప్రవేశిస్తాయి. ఇవే కళల రూపంలో మనకు కనిపిస్తాయి. శాస్త్రాల ప్రకారం చేతబడికి గురైన వ్యక్తికి ప్రధానంగా మూడు రకాల కళలు పదే పదే వస్తూ ఉంటాయి. వీటిని మనం నిమిత్తాలు అని కూడా పిలుస్తాము. ఈ కళలు కేవలం ఒక దృశ్యంలాగా వచ్చిపోవు. అవి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి శారీరకంగా, మానసికంగా చితికిపోతాడు. మరి ఇంతకీ చేతబడి జరిగిన వ్యక్తులకు వచ్చే ఆ 3 కళలు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏమీ అర్థం కాదు కనుక జాగ్రత్తగా చివరి వరకు వినండి. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోకి లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. చేతబడి జరిగిన వ్యక్తికి వచ్చే మొదటి రకమైన కళ గురించి మనం చాలా వివరంగా చర్చించుకోవాలి. ఎందుకంటే ఇది అత్యంత వికారమైనది. సనాతన ధర్మంలో శుచికి, శుభ్రతకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. శుచీనాం శ్రీమతాం గేహే అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షం, దైవత్వం వెల్లి విరుస్తూ ఉంటాయి. కానీ ఈ సృష్టిలో వెలుగు ఉన్న చోట చీకటి ఉన్నట్టే సాత్విక శక్తులు ఉన్న చోట తాపసిక శక్తులు కూడా పొంచి ఉంటాయి. చేతబడి వంటి క్షుద్ర ప్రయోగాలు జరిగినప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఉన్న రక్షణ కవచం దెబ్బతింటుంది. ఈ సందర్భంలో వచ్చే మొదటి రకమైన కళలు అత్యంత వికారంగా మనసును కలిచివేసేలా ఉంటాయి. ఈ కళలో ఆ వ్యక్తికి నిరంతరం మలమూత్రాలు, అత్యంత అశుభ్రమైన ప్రదేశాలు, మురికి నీళ్లు, చెత్త కుప్పలు కనిపిస్తూ ఉంటాయి. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక వికృతమైన గాలి మీ చుట్టూ వీస్తున్నట్లు, మీరు ఏదో ఒక పాతబడిపోయిన, కుళ్ళిన వాసన వస్తున్న మరుగుదొడ్డిలో బందీ అయినట్లుగా కల రావటం, లేదా మలమూత్రాలు కనిపించటం, లేదా మురికి నీటితో స్నానం చేస్తున్నట్లు కనిపించటం, లేదా చెత్త కుప్పలో దొర్లుతున్నట్టు కల రావటం. ఇలాంటి కలలు రావటం సామాన్యమైన విషయం కాదు. ఇది మీలోని సాత్వికతను దెబ్బతీసి మిమ్మల్ని అపవిత్రత వైపు మళ్లించడానికి క్షుద్ర శక్తులు చేసే కుతంత్రం. ఒక్కోసారి ఈ కళలో మీ శరీరంపై ఎవరో మురికిని పూస్తున్నట్లు లేదా మీరు మురుగునీటి కాలువలో పడిపోయి ఊపిరాడక కొట్టుకుంటున్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది. మురికి నీటితో స్నానం చేస్తున్నట్లు కల వస్తే మీ ఆత్మ రక్షణను కోల్పోయి నెగిటివ్ ఎనర్జీకి బానిస అవుతుందని గ్రహించాలి. మన సాంప్రదాయంలో పంచభూతాలైన అగ్ని, నీరు అత్యంత పవిత్రమైనవి. కానీ ఈ కళలో ఆ నీరు కూడా బురదగా, మురికిగా మారి
మిమ్మల్ని భయపెడుతుంది. ఇవన్నీ కేవలం ఊహలు కావు, మీ ప్రాణశక్తిని నిర్వీర్యం చేయడానికి శత్రువులు పన్నే పన్నాగాలే. ఇలాంటి కలలు వచ్చినా మరుసటి రోజు ఉదయం ఆ వ్యక్తి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కేవలం అది కల కదా అని తీసి పారేయలేము. ఎందుకంటే ఆ ప్రభావం శరీరంపై పడి విపరీతమైన వాంతులు అయినట్లు అనిపించటం, వికారము, ఆహారం చూడగానే అసహ్యం కలగటం వంటివి జరుగుతూ ఉంటాయి. మీ ప్రాణశక్తిని క్షుద్రశక్తులు పీల్చేయటం వల్ల కలిగే తీవ్రమైన నీరసం ఇది. మీ దుస్తులకు అశుద్ధం అంటుకున్నట్లు కలవస్తే సమాజంలో మీకు ఉన్న గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందని, మీ శత్రువులు మీపై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారని స్వప్న శాస్త్రం హెచ్చరిస్తుంది. ఈ బీభత్సమైన దృశ్యాలు మీ ఉపచేతన మనస్సును భయపెట్టి మిమ్మల్ని మానసికంగా కుంగదీయటమే ఈ ప్రయోగాల ప్రధాన ఉద్దేశం. అందుకే ఇటువంటి అపవిత్ర కలలు పదే పదే వస్తున్నాయంటే అది మీ జీవితంలోనికి ఒక చీకటి శక్తి ప్రవేశించిందని, మీ మీద చేతబడులు జరుగుతున్నాయని చెప్పడానికి ప్రకృతి ఇస్తున్న బలమైన హెచ్చరికగా భావించి జాగ్రత్త పడాలి. కానీ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒకసారి ఇలాంటి కలలు వస్తే మీ మీద చేతబడి జరిగిపోయిందని భయపడవద్దు. ఇలాంటి కలలు మళ్ళీ మళ్ళీ పదే పదే వస్తూ ఉంటేనే మీపై చేతబడి జరిగిందని అర్థం చేసుకోండి. ఎప్పుడో ఒకసారి వస్తే ఆ కలల గురించి పెద్దగా పట్టించుకోవద్దు. ఇక రెండో రకమైన కలలు జంతువులకు, పురుగులకు సంబంధించినవి. సాధారణంగా ఆవును మనం గోమాతగా పూజిస్తాం. ఏనుగును గజరాజుగా గౌరవిస్తాం. ఇవి కలలో కనిపిస్తే శుభం. కానీ చేతబడి ప్రయోగం జరిగిన వారికి ఇవే జంతువులు చాలా వికృత రూపంలో కనిపిస్తాయి. ఉదాహరణకు, ఒక ఎద్దు మీ మీదకు పొడవడానికి వస్తున్నట్లు లేదా నల్లని కుక్కలు మిమ్మల్ని కరవడానికి తరుముతున్నట్లు కలలు రావచ్చు. ముఖ్యంగా పాములు మరియు తేళ్లు కలలో కనిపించటం అనేది చాలా ప్రమాదకరం. ఒక నల్లని పాము మిమ్మల్ని చుట్టేసినట్లు కలవస్తే అది సర్ప బంధనం అనే క్షుద్ర విద్యకు సంకేతం కావచ్చు. అలాగే కలలో బల్లులు, బొద్దింకలు లేదా గబ్బిలాళ్ళు, తేళ్లు వంటివి మీ శరీరంపై పాకుతున్నట్లు అనిపిస్తే అది మీ ఆరోగ్యాన్ని క్షీణింపచేసే క్షుద్ర ప్రయోగం అని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు కలలో జంతువులు తమ రూపాన్ని మార్చుకుంటూ ఉంటాయి. ఒక జంతువు మనిషిగా మారటం లేదా ఒక వింత ఆకారం మీ గొంతు పిసికే ప్రయత్నం చేయటం వంటివి జరిగితే అది మీ ప్రాణశక్తిపై జరుగుతున్న దాడి. ఈ జంతువులు కేవలం జంతువులు కావు, అవి క్షుద్ర శక్తుల యొక్క వాహనాలు. మన పురాణాల్లో కూడా రాక్షసులు మాయారూపాల్లో జంతువుల వలె వచ్చేవారని వింటూ ఉంటాం కదా. నేటి కాలంలో కూడా దుష్టశక్తులు ఇలాంటి మాయారూపాల్లో మన స్వప్నలోకంలోనికి ప్రవేశించి మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తాయి. ఈ కలలు వచ్చినప్పుడు మనిషి నిద్రలోనే గట్టిగా అరుస్తూ లేస్తాడు. గుండె వేగంగా కొట్టుకోవటం, విపరీతమైన భయం కలుగుతుంది. ఇది మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తున్న తీరు. జంతువులు, పురుగులు మిమ్మల్ని గాయపరిచినట్లు కలవస్తే నిజ జీవితంలో మీకు తెలియని శత్రువుల నుండి మీకు ప్రమాదం పొంచి ఉందని, శత్రువులు మీపై చేతబడులు చేయిస్తున్నారని అర్థం. అలాగే మూడో రకమైన కళ గురించి మనం మరింత లోతుగా తెలుసుకోవాలి. ఇది మన మనోబలాన్ని కుంగదీసే రకం. ఈ కళలో వ్యక్తి తాను ఎక్కడో అపరిచిత ప్రదేశంలో దారి తప్పిపోయినట్లుగా కనిపిస్తుంది. చుట్టూ కటిక చీకటి ఉండటం, అడవుల్లో లేదా ఎడారుల్లో ఒంటరిగా నడుస్తున్నట్లు, వెనక్కి రావడానికి దారి దొరకనట్లు కనిపించటం చేతబడికి ప్రధాన సంకేతం. అలాగే కలలో మీ వస్తువులు పోగొట్టుకుంటున్నట్టు కనిపించినా అసలు మంచిది కాదు. కలలో మీ చెప్పులు ఎవరో తీసుకెళ్తున్నట్లు లేదా మీ బట్టలు మాయమైపోతున్నట్లు కల వస్తే అది చాలా అరిష్టం. మన హిందూ సాంప్రదాయంలో చెప్పులు మన ప్రయాణానికి, మన స్థితిగతులకు చిహ్నం. అవి పోయాయంటే మీరు జీవితంలో మీ లక్ష్యాన్ని కోల్పోతున్నారని లేదా మీ స్థానం నుండి మీరు దిగజారిపోతున్నారని అర్థం. అలాగే బట్టలు పోవటం అంటే మీ ఆత్మరక్షణను కోల్పోవటం, సమాజంలో మీ పరువు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉందని ఇది సూచిస్తుంది. కలలో ఎత్తైన భవనాల నుండి పడిపోవటం లేదా ఒక లోతైన గోతిలో ఎవరో నెట్టేయటం వంటివి కూడా ఈ వర్గంలోనికే వస్తాయి. కొన్నిసార్లు మీకు అత్యంత ప్రియమైన వ్యక్తులు కలలో మరణించినట్లు లేదా వారు మీకు ద్రోహం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అలా కనిపిస్తే మీ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి తంత్ర ప్రయోగాలు చేస్తున్నారని అర్థం. మీకు ఎవరో పిలుస్తున్నట్లు వినిపించి వెనక్కి తిరిగి చూడటం, కానీ అక్కడ ఎవరూ లేకపోవటం వంటివి కలలో జరిగితే అది మీ ఆయుష్పై జరుగుతున్న ప్రయోగం అని గ్రహించాలి. ఈ రకమైన కలలు మనిషిని మానసిక రోగిగా మారుస్తాయి. ప్రతి క్షణం ఎవరో తనను గమనిస్తున్నారని, ఎవరో తనను చంపడానికి వస్తున్నారని ఒక రకమైన ఫోబియా కలుగుతుంది. మీ మీద క్షుద్ర ప్రయోగాలు, చేతబడులు జరిగినప్పుడు ఇలాంటి కలలు పదే పదే వస్తాయి. ఒకసారి వస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ
పదే పదే వస్తే మాత్రం జాగ్రత్త పడాలి. మరి ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. మన హిందూ ధర్మం ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని సూచించింది. మొదటిగా ఇలాంటి కలలు రాగానే భయపడిపోయి కృంగిపోకూడదు. ఎందుకంటే భయం అనేది దుష్టశక్తులకు ఆహారం లాంటిది. మీరు ఎంత భయపడితే ఆ శక్తులు అంత బలంగా తయారవుతాయి. కాబట్టి మనోబలాన్ని పెంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. సూర్య భగవానుడు నెగిటివ్ ఎనర్జీని నశింపచేసే గొప్ప శక్తి ఉన్నవాడు కనుక ఆదిత్య హృదయం పఠించటం వల్ల మీ చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడుతుంది. అలాగా మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. మన పురాణాలలో హనుమంతుడు దుష్టశక్తుల పాలిట సింహస్వప్నం. కాబట్టి ఎవరైతే ఇలాంటి చెడు కలలతో బాధపడుతూ ఉన్నారో వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు హనుమాన్ చాలీసా పఠించాలి. ఆంజనేయ స్వామి ఉన్న చోట ఏ భూత ప్రేత పిశాచాలు దరిచేరవు. మీ ప్రాణశక్తి పెరుగుతుంది. అలాగే మీ ఇంటి గడపకు వేపాకు తోరణాలు కట్టండి. వేపాకుకు దుష్ట శక్తులను ప్రారద్రోలే గుణం ఉంది. అలాగే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొంచెం గల్లులుప్పు వేసుకుని స్నానం చేయటం వల్ల మీ శరీరానికి అంటుకున్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. చాలామంది ఇళ్లలో సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటారు. ఇది చాలా మంచి అలవాటు. సాంబ్రాణి పొగకు గాలిలోని సూక్ష్మజీవులనే కాకుండా దుష్ట శక్తులను కూడా బయటకు పంపే శక్తి ఉంది. రాత్రి పడుకునే ముందు కాళ్ళు చేతులు కడుక్కుని తూర్పు దిశగా తలపెట్టి పడుకోవటం మంచిది. తలగడ కింద ఒక చిన్న ఇనుప వస్తువు లేదా ఒక స్ఫటికను ఉంచుకోవటం వల్ల చెడు కలలు రాకుండా ఉంటాయి. ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉంటే ఏదైనా ప్రాచీనమైన క్షేత్రాన్ని దర్శించాలి. ముఖ్యంగా కాళహస్తి, శ్రీశైలం లేదా మీ కులదైవ ఆలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం వల్ల చాలా మార్పు కనిపిస్తుంది. చేతబడి అనేది కేవలం మంత్రాల వల్ల మాత్రమే కాదు, అది ఎదుటివారి అసూయ ద్వేషం వల్ల కలిగే నరఘోష వల్ల కూడా రావచ్చు. అందుకే నరఘోష యంత్రాన్ని ఇంటికి కట్టుకోవటం లేదా దిష్టి తీసుకోవటం వంటివి మన పెద్దలు అందుకే చెప్పారు. మన ధర్మంలో సంకల్పం అనేది చాలా గొప్పది. నేను భగవంతుని బిడ్డను, నన్ను ఏ శక్తి ఏమీ చేయలేదు అనే గట్టి నమ్మకం మీలో ఉంటే ఏ క్షుద్ర విద్యలు మీ దరి చేరవు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనం మంచి పనులు చేస్తూ ఇతరులకు హాని చేయకుండా ఉంటే మనల్ని దైవమే కాపాడుతుంది. సనాతన ధర్మంలోని ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయ కోణం ఉంటుంది. ఉదాహరణకు సాయంత్రం వేళ దీపం పెట్టడం అంటే కేవలం వెలుగు కోసం కాదు, ఆ సమయంలో ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ప్రసరించే సమయం అది. అప్పుడు దీపపు వెలుగు మరియు మంత్రోచ్చారణలు ఇంటిని సురక్షితంగా ఉంచుతాయి. కాబట్టి కళల గురించి అతిగా ఆలోచించకుండా భక్తి మార్గంలో ప్రయాణించండి. మనసు ఒక అద్దం లాంటిది. దాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత దైవత్వం కనిపిస్తుంది. చెడు ఆలోచనలు, ద్వేషం ఉన్న చోటే దుష్టశక్తులు చేరుతాయి. కాబట్టి ఎప్పుడూ పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి. మన పాత తరం వారు చెప్పిన మాటలను, ఆచారాలను పాటించడం వల్ల మనం ఈ క్షుద్ర ప్రయోగాల నుండి సులభంగా బయటపడవచ్చు. చేతబడి అనేది ఒక చీకటి అయితే దైవభక్తి అనేది ఒక సూర్యకాంతి. సూర్యుడు వచ్చినప్పుడు చీకటి ఎలా మాయమవుతుందో, మీరు ఆధ్యాత్మికంగా బలం పుంజుకున్నప్పుడు ఈ దుష్ట ప్రయోగాలు కూడా అలాగే నశించిపోతాయి. మన సంస్కృతిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోండి, దాన్ని ఆచరించండి. ఎవరూ మిమ్మల్ని భయపెట్టలేరు. ఈ కళల గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ పెద్దలను అడగండి లేదా ధార్మిక గ్రంథాలను చదవండి. ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ వేదమంత్రాలు లేదా భజనలు వినిపించేలా చూసుకోండి. అది మీ చుట్టూ ఒక గొప్ప పాజిటివ్ వైబ్రేషన్ను సృష్టిస్తుంది. చివరిగా ఒక మాట, ధర్మో రక్షితి రక్షితః అంటే మీరు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. సత్ప్రవర్తన, దైవభక్తి మరియు మానవత్వంతో జీవించే మనిషికి ఏ శక్తి హాని చేయలేదు. ఈ 3 పనులను ఎప్పుడూ నగ్నంగా చేయకూడదు. జీవితాంతం దుఃఖం అనుభవిస్తారు అని గరుడ పురాణం చెప్తోంది. బట్టలు లేకుండా ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుంది. దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది. గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందుకే హిందూ సాంప్రదాయంలో గరుడ పురాణానికి ముఖ్యమైన స్థానం ఉంది. అలాగే గరుడ పురాణంలో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలి, నగ్నంగా చేయకూడని పనులు ఏమిటి అనే అంశాలపై చక్కటి వివరణలు ఉన్నాయి.
గరుడ పురాణంలో స్వర్గం, నరకం, జన్మం, పునర్జన్మ, పాపం, పుణ్యం, ఇహలోకం, పరలోకం మొదలైన వాటి గురించి చాలా విపులంగా వివరించారు. గరుడ పురాణంలో మొత్తం 271 అధ్యాయాలు, 19,000 శ్లోకాలు ఉన్నాయి. చాలా చోట్ల ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణం చెప్పటం ఆనవాయితీగా ఉంది. గరుడ పురాణం చదవటం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని హిందూ మతంలో ప్రగాఢ విశ్వాసం. అటువంటి గరుడ పురాణంలో మన జీవితంలో అనుసరించాల్సిన అనేక ముఖ్యమైన విషయాలను గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఈ గరుడ పురాణంలో నగ్నంగా కొన్ని పనులు చేయకూడదని చెప్పారు. మరి నగ్నంగా బట్టలు లేకుండా చేయకూడని ఆ పనులు ఏమిటి? అలాగే గరుడ పురాణం ప్రకారం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పురాణాల ప్రకారం మనుషులు నగ్నంగా కొన్ని పనులు చేయకూడదు. బట్టలు లేకుండా ఈ పనులు చేయటం వలన లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది, జీవితాంతం దుఃఖాన్ని అనుభవిస్తారు అని శాస్త్రం చెప్తోంది. మరి నగ్నంగా చేయకూడని ఆ పనులలో మొదటి పని స్నానం. మనుషులు బట్టలు లేకుండా ఎప్పుడూ స్నానం చేయకూడదు. బట్టలు లేకుండా స్నానం చేయటం వలన జలదేవతను అవమానపరిచినట్లు అవుతుందని శాస్త్రం చెప్తోంది. అంతేకాదు, నగ్నంగా స్నానం చేస్తే కోరికలు పెరుగుతాయి, చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి నగ్నంగా స్నానం చేయకూడదు. మగవారు కనీసం టవలైనా సరే ధరించి స్నానం చేయాలి. ఆడవారు కూడా బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. బాత్రూంలో అయినా సరే ఏదో ఒక వస్త్రం ధరించి స్నానం చేయాలి. ఇది శాస్త్రం చెప్పిన విషయం. అలాగే నగ్నంగా చేయకూడని రెండవ పని ఏమిటి అంటే నిద్రించకూడదు. ఎప్పుడూ కూడా బట్టలు లేకుండా నిద్రపోకూడదు. చాలామంది శరీరంపై దుస్తులు లేకుండా నిద్రిస్తూ ఉంటారు. కానీ అలా దుస్తులు లేకుండా నిద్రిస్తే చాలా రకాలైన దరిద్రాలు పడతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం నిద్రించే సమయంలో మన పూర్వీకులు అంటే తాతలు, ముత్తాతలు, చనిపోయిన తల్లిదండ్రులు మనల్ని చూడడానికి వస్తారు. అలాంటి సమయంలో ఒంటి మీద దుస్తులు లేకుండా నిద్రించటం చూసి వారు చాలా అవమానంగా భావించి ఆశీర్వాదం ఇవ్వకుండానే తిరిగి వెళ్ళిపోతారు. మిమ్మల్ని శపించే అవకాశం కూడా ఉంది. పితృశాపం తగిలిందంటే మాత్రం చాలా రకాల కష్టాలు వస్తాయి. మీ జీవితం సర్వనాశనమైపోతుంది. కనుక నగ్నంగా ఎప్పుడూ కూడా పడుకోకండి. ఇలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా మార్చుకోండి. అలాగే కొంతమంది మగవారు పూజను కూడా అర్ధనగ్నంగా చేస్తారు. అంటే టవల్ ధరించి లేదా తడి వస్త్రం ధరించి పూజ చేస్తూ ఉంటారు. కానీ మగవారు అలా అర్ధనగ్నంగా పూజ చేస్తే ఎక్కడ లేని దరిద్రం మీకే పడుతుంది. ఎప్పుడైనా కూడా మగవారు పూర్తిగా వస్త్రాలు ధరించి పూజ చేయాలి. శుచిగా ఉండే వస్త్రాలను, మంచి వస్త్రాలను ధరించి పూజ చేయాలి. అంటే పట్టు వస్త్రాలు, కొత్త వస్త్రాలు ధరించమని కాదు, ఉతికిన బట్టలు ధరించమని అర్థం. ఇలా మగవారు శుచిగా ఉండే వస్త్రాలు ధరించి మంచి మనస్సుతో పూజ చేయాలి. మీ శరీర భద్రతతో పాటు ఇంటి మందిరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనసును కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. ఎటువంటి చెడు ఆలోచనలు కూడా మనసులో లేకుండా శుద్ధిగా ఉండి పూజ చేసుకోవాలి. అంతేగాని అర్ధనగ్నంగా ఎప్పుడూ పూజ చేయవద్దు. దాని వలన పూజకు ఫలితం రాకపోగా దేవతల శాపానికి గురి అయ్యే అవకాశం ఉంది. స్నానం చేసేటప్పుడు, నిద్రించేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఈ 3 పనులు చేసేటప్పుడు నగ్నంగా ఉండకూడదు అని గరుడ పురాణం చెప్పింది. ఇప్పుడు గరుడ పురాణం ప్రకారం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో ఎప్పటికీ గొడవ పడకూడదు అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా, పని విషయంలో అజాగ్రత్తగా ఉండే వారితో కఠినంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం. ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో చేయాలని శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది. ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ ఉదాసీనంగా ప్రవర్తించే వారి పట్ల, అజాగ్రత్తగా ఉండే వారి పట్ల ప్రేమ, దయ చూపకూడదు.
అలాంటి వారితో కఠినంగా ఉండటం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెప్తోంది. ఇక అకారణ కోపం చూపే వారిపై కఠినంగా వ్యవహరించాలని శాస్త్రం చెప్తుంది. మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఇతరులను భయపెట్టేలా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే గరుడ పురాణం ప్రకారం అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించటంలో తప్పు లేదు. అలాంటి వారితో భయం లేకుండా కఠినంగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే మీరు అలాంటి వారికి భయపడితే మీరు బలహీనులని వారు అనుకోవచ్చు. అంటే వారు మీ మంచితనాన్ని చేతగానితనంగా భావించే అవకాశం ఉంది. అందువల్ల ఎవరైనా అకారణంగా కోప్పడితే వీలైతే వారిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. అది సాధ్యం కానప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చు. కాబట్టి మనం అందరితో ఒకే స్వభావంతో స్పందించకూడదు. ఎందుకంటే మన జీవితం నిజాయితీగా ఉంటే, మన ఉద్దేశం సరైనదైతే ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఆ విధంగా దర్పానికి భయపడితే సమస్యలు ఎదురవుతాయని ఇక్కడి సారాంశం. అలాగే ఇతరుల పట్ల గౌరవం చూపని వారికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. అందరినీ గౌరవంగా చూడాలి. ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదు. ఎవ్వరినీ అవమానించకూడదు. ఎవ్వరినీ నొప్పించకూడదు. అన్ని గ్రంథాలలో ఇటువంటి సందేశం ఖచ్చితంగా ఉంది. ఈ నియమం పాటించకుండా ఇతరులను చులకనగా చూసే అలవాటు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెప్తోంది. పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలని గరుడ పురాణం చెప్తుంది. ఎవరితో మంచి సంబంధం కలిగి ఉండాలి, ఎవరితో ప్రేమగా గౌరవంగా మెలగాలో గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండాలనే అంశం కూడా ఇందులో ఉంది. అంటే మనం ఇతరులతో ఎంత మంచిగా ఉంటే అంత మంచితనం మన చుట్టూ ఉంటుంది. మన చుట్టూ మంచి మాటలు మాట్లాడేవారు, ప్రియమైన వారు ఉండటం వల్ల కష్ట సమయాల్లో మనల్ని బలంగా నిలబెడుతుంది. వారి ధైర్యము, ప్రేమ జీవితానికి బలాన్నిస్తాయి. కాబట్టి మనం స్నేహితులు, సహోద్యోగులు, పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అలాగే గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులకు ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి. తల్లిదండ్రులు దేవుడితో సమానం. తల్లిదండ్రులను ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవటం పిల్లల కర్తవ్యం. ఇది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా తల్లిదండ్రులను వేధిస్తూ, వారితో గొడవపడుతూ, అగౌరవపరిచే పిల్లలు పెద్దయ్యాక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను ప్రేమించని, పట్టించుకొని పిల్లలు సమాజంలో గౌరవానికి ఎప్పటికీ అర్హులు కాదు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని గరుడ పురాణం వెల్లడిస్తోంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.